విశాఖపట్నం రాజకీయాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జీవీఎంసీ మేయర్ పీఠం చుట్టూ కేంద్రీకృతమైన ఈ రాజకీయ గందరగోళంలో అధికార వైసీపీ మేయర్ స్థానాన్ని కాపాడుకోవాలని ప్రణాళికలు వేస్తుండగా ప్రతిపక్ష కూటమి అయిన టీడీపీ, బీజేపీ, జనసేనలు తమ గెలుపు కోసం బుద్ధిపూర్వకంగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు తమ తమ పార్టీకి సమర్పితులుగా ఉండేలా వీరిని ఇతరుల ప్రభావానికి గురి కాకుండా చేయడానికి రెండు పక్షాలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించాయి. ఇలాంటి క్యాంపులు ఇప్పుడు దేశానికే కాకుండా విదేశాలకు చేరుకున్నాయి. జీవీఎంసీ మేయర్ వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం కోసం టీడీపీ ఈ నెల 19న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అవసరమైన కార్పొరేటర్లకు లేఖలు పంపించారు. దీనిపై వైసీపీ అప్రమత్తమై మేయర్ పీఠాన్ని కాపాడుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది. గత వారం వైసీపీ సుమారు 27 మంది కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించి అధినేత జగన్తో సమావేశాలు జరిపింది. ఇక టీడీపీ స్పందనగా 26 మంది కార్పొరేటర్లను మలేషియాకు పంపించింది. వారు ఈ నెల 18 వరకు అక్కడే ఉండనున్నారు. ఇదే సమయంలో వైసీపీ కూడా తమ వర్గం కార్పొరేటర్లను విదేశాలకు పంపించేందుకు యత్నిస్తోంది. మొదటగా వైసీపీ వియత్నాంను గమ్యంగా నిర్ణయించిన చివరికి శ్రీలంకనే తుది ఎంపికగా ఎంచుకుంది. కానీ ఇందులో ఓ చిక్కెదురైంది. పార్టీకి చెందిన 4 కార్పొరేటర్లకు పాస్పోర్ట్లు లేకపోవడం వల్ల వారి ప్రయాణంపై సందిగ్ధత ఏర్పడింది. అయినా మిగిలిన వారిని కొలంబోకు తరలించి అవిశ్వాస తీర్మానమైన తర్వాతే తిరిగి విశాఖకు తీసుకురావాలని ఆలోచనలో ఉంది పార్టీ. డిప్యూటీ మేయర్ విషయంలో అడ్డంకులు, మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ డిప్యూటీ మేయర్పై అనుమానం వ్యక్తం చేయడానికి కొద్ది కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రమాణ స్వీకారం ఆలస్యంగా జరిగిందని, చట్టపరంగా 4 ఏళ్లు పూర్తవక ముందు అవిశ్వాసం ప్రవేశపెట్టడం సాధ్యం కాదని భావిస్తున్నారు. జీవీఎంసీలో మొత్తం 111 మంది సభ్యులున్నారు. టీడీపీ కూటమి వద్ద ప్రస్తుతం సుమారు 70 మంది మద్దతుదారులున్నట్లు తెలుస్తోంది. మేయర్పై అవిశ్వాసం విజయం సాధించాలంటే 74 మంది మద్దతు అవసరం. దీంతో మరో 2 తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీ వద్ద ప్రస్తుతం 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే అందులో కొందరు కూటమి వైపు జారిపోయే అవకాశం ఉండటంతో విదేశీ క్యాంపు రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అవిశ్వాస తీర్మానం ఫలితం ఏదైనా కావచ్చు. కానీ కొన్ని కార్పొరేటర్లకు మాత్రం ఇది ఓ ఫ్రీ ట్రిప్ గా మారినట్లుంది. విదేశీ ప్రయాణం అనే పేరు చెప్పుకొని క్యాంపు రాజకీయాల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.